అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అంతకుముందు మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు తెలియదండి. ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి వస్తాము, మీకు ఒక కథ చెప్పాలి, సినిమాలో వేషం అనుకుంటున్నామని చెప్పారు. నా పేరు మీకు ఎవరు చెప్పారు సార్ అన్న. జమినీ సురేష్ గారు చెప్పారండి అన్నాడు. సరే తప్పకుండా రండి సార్ అని టైం ఇచ్చా. సాయంత్రం 4 గంటలకు వచ్చారు. 6 గంటల వరకు ఆత్మ కథ అనే సినిమా స్టోరీ చెప్పారండి. దాంట్లో ఆత్మ ఎవరంటే మీరేనండి ఆత్మ అని చెప్పాడు. అంటే మరి కనపడతానా కనపడండి అన్న, లేదు మీ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. హీరో అయితే సురేష్ గారు, హీరోయిన్ ఉంటారు, దాని ఆత్మ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే మీరు బాగుంటారని ఉద్దేశం మీకు ఓకే చేసుకుంటాం సార్ అన్నాడు. చాలా సంతోషం. సరే మరి మీకు డేట్ ఎట్లా బాబాయ్, మీ డేట్ అని బిజీగా ఉన్నాయంటే బిజీగానే ఉన్నాయన్న. మరి మాకు డేట్ తప్పకుండా ఇస్తారు కదా అన్న. తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఇక డబ్బుల విషయం మాట్లాడాలి కదా. సరే ఆత్మ అంటే టైటిల్లోనే నాకు ఉన్నప్పుడు ఇక డబ్బులు అడుగుతాయి. నేను ఆయన చెప్పే విధానం బట్టి ఆయన డబ్బులు అడగలుగుతాను నేను. కాబట్టి నీకు ఎంత ఇస్తుంది అంత ఇవ్వయా, నేనేం అడగలేని చెప్పాను. ఆ విధంగానే నా పక్కనే కాదు, ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బతిమాలుతూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రతి ఒక్క రూపాయి నిర్మాతకి లాభం వచ్చేలా చూడాలనే గొప్ప దర్శకుడు మా శ్రీనివాస్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. 10 రోజుల పాటు నేను వర్క్ చేశాను. లొకేషన్స్ కానీ అవి కానీ ఆయనే చూసుకుని అసలు ఎవరి మీద ఆధారపడకుండా మా నిర్మాత గారిని వాళ్ళ ఇల్లు, శ్మశానం, దేవాలయం 3 లొకేషన్లో ఈ సినిమా తీయడం అనేది ఏ దర్శకుడు చేయలేని గొప్ప సాహసం అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చాలా గొప్పగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారికి, మా కాబోయే ఉండి మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత గోపి డిఓపి చాలా కాంపిటీషన్ అండి, మామూలుగా లేదు. డిఓపి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి బిట్టు చాలా బాగా 1-2 సార్లు చేస్తూ చాలా కోఆపరేట్ చేసిన డైరెక్టర్ గారికి, వాళ్ళిద్దరు ఏరాలనుకునే వాళ్ళ యొక్క అనుబంధం చాలా గొప్పగా చేసే గోపి. అలాగే నాతో సహకరించిన తోటి కళాకారులకు, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేక్షక దేవుడు, తెలుగు ప్రేక్షక దేవుడు చిన్న సినిమాను చాలా ఆదరిస్తున్నారు. అలాగే మా ఆత్మకథ సినిమాను కూడా ఆదరించి గొప్ప విజయాన్ని అందిస్తారని, మా ప్రొడ్యూసర్కి కనకవర్షం కురిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మా శ్రీనివాస్ గారికి మళ్ళీ ఎన్నో చిత్రాలు డైరెక్షన్ రావాలని మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఒక సినిమా